బాప్తిస్మము పొందడం ద్వారా రక్షణ వస్తుంది, లేదా పాప క్షమాపణ వస్తుంది, లేదా పరిశుద్ధాత్మను మనం పొందుకోవచ్చు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా అని చాలా ఎక్కువ మంది బయట బోధిస్తూ ఉంటారనమాట. అయితే అది బైబిల్ బోధించినటువంటి ఒక భిన్నమైన సువార్త. ఓకే, అండ్ అనదర్ గాస్పల్ ఆర్ ఎ ఫాల్స్ గాస్పల్. రోమపత్రిక 10:9-10 వచనాలు ఒకసారి తీసి చదువుకుందామా? రోమపత్రిక 10:9-10 వచనాలు ఒకసారి తీసి చదువుకుందాం. Romans chapter 10 verse 9 and 10. నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. సో హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం వల్ల ఒక వ్యక్తికి నీతి కలుగుతుంది, అంటే రక్షించబడతాడు లేదా నీతిమంతునిగా తీర్చబడే అవకాశం ఉంటుంది అని ఈ వచనంలో స్పష్టంగా చూస్తున్నాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-10 వచనాలు మీ అందరికి బాగా తెలుసు కదా. ఏంటా వచనాలు? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకునే వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ వచనం తీసి పెట్టుకోండి మీ బైబిల్స్. ఎఫెషియన్స్ చాప్టర్ 2 verse 8-10. అందులోంచి నేను ఒక ప్రశ్న అడుగుతాను, లేదా అందులోంచి ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం చూస్తాం. క్రియల వలన కలిగినది కాదు అంటే ఏ క్రియల వలన కలిగినది కాదా అని అంటే ఏ క్రియల వలన కలిగినది కాదు అంటే అందులో బాప్తిస్మం కూడా ఉందా? బాప్తిజం అనేది ఒక క్రియనా? క్రియ కదా, అది కూడా ఒక క్రియనే కదా. నీటిలో మునగాలి, లెగవాలి, లేదా ఒకరు ముంచి లేపుతారు మనల్ని, అది కూడా ఒక పని కదా. అలాంటి ఒక పని ఏదైనా చేయడం ద్వారా ఎవరైనా రక్షించబడే అవకాశం ఉందా అని అంటే లేదు. బాప్తిస్మం ద్వారా మనం రక్షించబడే అవకాశము లేదు. దాని ద్వారా మన రక్షణ మనం సంపాదించుకోలేము. మంచి ప్రశ్న. రక్షణ కేవలం విశ్వాసము ద్వారా కృపచేతనే అనే మాటలు మనం చదివాం కదా. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందుతున్నాం, కానీ నీళ్ళలో మునిగి లేకపోవటం వల్ల కాదు. నీళ్ళలో మునిగి లేకపోవటం వల్ల కూడా రక్షణ పొందుతామని కొందరు నమ్మే వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరు? క్యాథలిక్స్. ఇంకా ఇంకొంచెం బయటికి వెళ్ళి ఆలోచించండి. ఇంకెవరు? కరెక్ట్. గంగలో మునిగి లేస్తే మన పాపాలన్నీ, నీళ్ళు ఎప్పుడైనా మన పాపాలని కడగలవా? మరి ఇక్కడ కూడా ఒకవేళ బాప్తిజం వల్ల రక్షణ పొందుతున్నామంటే అదేగా చెప్తున్నారు. నీళ్ళలో మునిగి లేస్తే మన పాపాలు కడగబడతాయని చెప్తున్నట్టే కదా, బాప్తిజం ద్వారా రక్షణ వస్తుందని చెప్తుంటే. కానీ అలా పొందే అవకాశం ఉందా అంటే అస్సలు లేదు. అయితే రక్షణ మాత్రం కృపచేత విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది. బాప్తిస్మం వల్ల కానీ మరే ఇతర సత్క్రియల ద్వారా కానీ మన రక్షణ మనం సంపాదించుకోలేము. కొందరు యూదా క్రైస్తవులు, అంటే యూదా మతం నుంచి రక్షించబడిన వాళ్ళు, ఆదిమ సంఘాన్ని ఒక దుర్బోధతోటి కలవర పెడుతున్నారు. ఎవరు? యూదా మతంలో నుంచి క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు, మారు మనసు పొంది రక్షించబడినటువంటి వాళ్ళు సంఘంలో ఒక గలిబిలి సృష్టిస్తున్నారు ఒక దుర్బోధతోటి. పౌలు చాలా సార్లు మళ్ళీ రిపీటెడ్ గా చెప్తా ఉంటాడు దాని గురించి. గలతీ పత్రికలోను మిగిలిన పత్రికలోను. ఎవరికైనా ఏమైనా స్ట్రైక్ అయిందా దీని గురించి? సున్నతి గురించి. ఎగ్జాక్ట్లీ. బాప్తిస్మము ద్వారా రక్షణ అనేది కూడా సున్నతి ద్వారా రక్షణ అని ఆ రోజు ఆదిమ సంఘంలో ఈ యూదా క్రైస్తవులు సృష్టించిన గలిబిలి వంటిదే ఈ రోజు కూడా ఈ బోధన పట్టుకొని సంఘంలో చాలా మంది ఏం చేస్తున్నారు? కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. విశ్వాసము ద్వారా కృపచేతనే అని వాక్యం చెప్తుంటే కాదు బాప్తిస్మము ద్వారా కూడా, అంటే బాప్తిస్మం కూడా తీసుకోవాలి, తీసుకుంటేనే రక్షణ వస్తుంది అని ఇంకొంతమంది చెప్పి ఏం చేస్తున్నారు? వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. వాక్యం చెప్పని విషయాలు చెప్పి అనేకుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి చెప్పేవాళ్ళు అందరూ ఊరికే చెప్తున్నారా ఇట్లా అంటే? గాలి మాటలు చెప్పేవి కూడా ఉంటాయి చాలా సార్లు, కానీ మరీ అంత గాల్లో చెప్తే మనం కూడా వినేవాళ్ళు కూడా కొంచెం కష్టం కదా. ఎక్కువ మందిని మోసం చేయాలంటే ఏం చేయాలి? బైబిల్లో నుంచే చూపించాలి. కానీ అది చెప్తున్న భావాన్ని కాకుండా వీళ్ళ సొంత భావాన్ని చెప్పి ఈజీగా మోసం చేయొచ్చు, చాలా మందిని మోసం చేయొచ్చు కదా. అలా చాలా మంది అపార్థం చేసుకున్నటువంటి లేదా తప్పుడు భావాలు అర్థాలు ఆ వాక్యానికి అంటగట్టి
అనేకుల్ని మోసం చేయడానికి ఉపయోగించుకునేటువంటి ఒక 4 వాక్య భాగాలు చాలా ప్రాధాన్యమైనవి. ఆ 4 చూసుకుంటే ఫస్ట్ సెషన్ అయిపోయినట్టే. ఓకే, ఫస్ట్ది మొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. యేసు ఇట్లానని ఎవరితో అంటున్నాడు? ఇట్లాగని ఒక్క నిమిషం. యేసు ఇట్లానని ఎవరితో అంటున్నాడు? నికోదేముతో అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కరెక్ట్. ఈ వచనాల్లో నేను చెప్పేటువంటి ఈ విషయాలని చక్కగా జాగ్రత్తగా శ్రద్ధగా విని మళ్ళీ ఎప్పుడు అడిగినా చెప్పగలిగేంత బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. చాలా మంది కోట్ చేసేటువంటి విషయాలు ఇవన్నీ. ఓకే, నీటి మూలముగా ఆత్మ మూలముగా, నీటి మూలముగా అని అన్నారు కాబట్టి ఇది నీటి బాప్తిస్మం గురించే అని అనుకుంటారు చాలా మంది. అక్కడ బాప్తిస్మం గురించి ఏమైనా ఉందా? బాప్తిస్మం అనే పదం వాడారా? వాడలేదు. కేవలం ఏమన్నారు? నీటి మూలంగా. ఇంకా ఏం జరగాలంటే అసలు మేజర్ గా జరగాల్సిన పని ఏంటి? తిరిగి జన్మించాలి కదా. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించాలి అని చెప్తున్నారు. సరే, అది ఒకవేళ తిరిగి జన్మింపజేసే ఒక సాధనానికి అది సాదృశ్యంగా ఉంది. ఎ మీన్స్, దేని ద్వారా మనం తిరిగి జన్మిస్తాం. మూలముగా అనే మాటలు అవే కదా, నీటి మూలముగా ఆత్మ మూలముగా అనే మాటలు. సరే, ఇక్కడ నీరు దేన్ని సాదృశ్యపరుస్తుంది అనే దాని గురించి ఆలోచన చేయాలి. ఓకే, మిగిలిన బైబిల్ అంతట్లో చూస్తే మారు మనసు లేదా తిరిగి జన్మించడానికి ఒకే ఒక్క సాధనం. దెర్ ఇస్ ఓన్లీ వన్ మీన్స్ టు బి బోర్న్ అగైన్. అదేంటి అనేది కొన్ని వచనాలు నేను చదువుతాను, వినండి మీరు. ఓకే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని సామ్ 119 50th verse లో మనం చదువుతాం. మీకు ఇది బాగా తెలుసు కదా. ఏం బ్రతికించిందంట? వాక్యం బ్రతికించింది. తర్వాత 1 Corinthians 4:16 లో యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. దేని ద్వారా? సువార్త ద్వారా. యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. తర్వాత యాకోబు 1:18 లో సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనేను అనే మాట చదువుతున్నాం కదా. సో అది కూడా తిరిగి జన్మించడం గురించిన మాట. కానీ దేని వలనంట? సత్యవాక్యము వలన. సో ప్రతి చోట తిరిగి జన్మించడానికి దేవుడు ఉపయోగించే సాధనం ఏంటి? సో ఈ వర్స్ లో కూడా ఈ నీరు దేన్ని సాదృశ్యపరుస్తుండొచ్చు? మీకు అర్థమైంది కదా. ఈ ఒక్క వచనాన్ని పట్టుకొని నీళ్లు కనపడ్డాయి కాబట్టి ఇది నీళ్ళ ద్వారా మనం తీసుకునే నీటి బాప్తిస్మమే అని అనుకుంటే పొరపాటు. మిగిలిన బైబిల్లో ఉన్న వచనాలన్నిటి వెలుగులో మనం తిరిగి జన్మించడానికి ఉన్న ఏకైక సాధనం ఏంటది? వాక్యము. అది సువార్త అంటారా, సత్యవాక్యం అంటారా, దేవుని వాక్యం అంటారా, వాక్యమే అంటారా? వాక్యం. ఇప్పుడు ఈ వచనం తీసి చూద్దాం మనం ఒక్క నిమిషము. 1 Peter 1:23 లో మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇక్కడ కూడా పుట్టింపబడిన వారు దేవుని వాక్య మూలముగా అనే మాటలు చూస్తున్నాము. ఎఫెషియన్స్ 5:27 ఒకసారి తీసి చూద్దాం. రిఫరెన్స్ 1 Peter 1:23 ఇందాక నేను చదివింది. ఇప్పుడేమో ఎఫెషియన్స్ 5:27 తీసి చూద్దాం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను దానిని నిలవబెట్టుకొనవలెనని దేనితో పవిత్రపరిచి దేనితో పరిశుద్ధపరచుటకై వాక్యము ద్వారానే కదా. సో ఇన్ని వచనాల్లో తిరిగి జన్మించడానికి ఒకే ఒక్క సాధనం ఏంటది? వాక్యము. అది చేసే ఆయా కార్యాలకు తగిన సాదృశ్యాలతో అది వర్ణించబడింది. వాక్యంని కేవలం నీరుతో మాత్రమే చెప్పారా? ఇక్కడ మనం నీరుతో సాదృశ్య పరిచయం చూస్తున్నాం కదా, అది ఒక్కటేనా అంటే అది ఒక్కటే కాదు. చాలా డిఫరెంట్ పిక్చర్స్ వాడి వాక్యాన్ని అభివర్ణించినట్టు వాక్యాన్ని చూస్తాను. నేను చదువుతున్నాను, వినండి. మనము నడవవలసిన మార్గాన్ని నిర్దేశిస్తుంది కనుక వాక్యము వెలుగుగా చెప్పబడింది. 119వ కీర్తన 105వ వచనంలో 119 105 సామ్స్ ఎట్లా చెప్పబడింది? వెలుగుగా చెప్పబడింది కదా. తర్వాత రాతి హృదయాన్ని బద్దలు చేస్తుంది కాబట్టి వాక్యం సుత్తిగా అభివర్ణించబడింది. నా మాట అగ్ని వంటిదా, బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా అని ఇర్మియా 23:29 మనం చదువుతాం. సో వాక్యానికి ఇట్లా వేరే వేరే పోలికలతోటి వర్ణించడం అనేది ఇది ఒక్క వచనంలోనే కాదు, వేరే వేరే చోట్ల కూడా మనము
చూస్తాము అని చెప్పడానికి ఈ వచనాలు చెప్పాను. సో వాక్యము శుద్ధీకరించి పవిత్రపరిచి నూతన పరుస్తుంది కనుక ఈ వచనంలో జాన్ 3:5 లో ఎట్లా అభివర్ణించబడింది? నీరుగా అభివర్ణించబడింది. సో ఈ నీరు దేని సాదృశ్యపరుస్తుంది గుర్తుపెట్టుకుంటారా? నీటి బాప్తిస్మన్నా? అది నీటి బాప్తిస్మానికి సంబంధించింది కాదు, అది వాక్యాన్ని సాదృశ్యపరుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి నీటి మూలంగా, ఇంకొకటి సేమ్ ఇవే రెండు పిక్చర్స్ పాత నిబంధనలో కూడా ఉన్నాయి. అందుకే నికోదేముతో మాట్లాడుతూ నేను చెప్తున్న సంగతులు నువ్వు ఇంకా గ్రహించలేకపోతున్నావా నికోదేము అని అంటున్నాడు. ఎందుకు? యూఆర్ ఓల్డ్ టెస్ట్మెంట్ స్కాలర్. నేను చెప్పేవాడిని నీకు ఈజీగా అర్థమైపోవాలని ఒక డిస్కషన్ వస్తుంది యేసుప్రభువారికి నికోదేముకి. ఎందుకు వచ్చింది ఆ డిస్కషన్ అంటే ఇది ఇప్పుడే యేసుప్రభువారు కొత్తగా చెప్తున్న గాస్పెల్ కాదనమాట. ఆల్రెడీ పాత నిబంధనలు ఈ తిరిగి జన్మించడం గురించి ఆల్రెడీ ప్రస్తావించబడింది ఎక్కడో. అందుకే యేసుప్రభువారు నికోదేముని ఇట్లా అంటున్నారు. ఎక్కడ ప్రస్తావించబడింది ఈ విషయాల గురించి? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుంచి 27 వరకు ఉన్న వచనాలు చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుండి 27 వరకు. Ezekiel chapter 36 verse 25 through 27. ఇక్కడ నుంచి మనం ఏం చూస్తున్నాం? నీటి మూలంగా జన్మించడం గురించి చూస్తున్నాం. ఓకే, నీ అపవిత్రత యావత్తు పోవునట్లు శుద్ధ జలము చల్లుదును, తీసివేసదను, నూతన స్వభావం మీకు కలుగజేసెదను, రాతి గుండ మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది. చాలు, ఇక్కడ దాకా మనం ఏం చూసాం? నీటి మూలంగా తిరిగి జన్మించడం అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. మీ అపవిత్రత యావత్తును తీసేసి రాతి గుండెను కూడా తీసేసి మీకు ఏంటి? మాంసపు గుండెనిచ్చి దేవుడు చేసేటువంటి ఆ పరిశుద్ధ పరిచే కార్యం గురించి చెప్తున్నారు. అది నీటి మూలంగా జన్మించడం. రెండవది ఇక్కడ నుంచి కంటిన్యూయేషన్ లో ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటో చూస్తున్నాం. చూడండి ఒకసారి 27వ వచనం. నా ఆత్మను మీ అందుంచి కరెక్ట్, నీకు అర్థమైంది కదా. సో మనలో ఆ పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. సో రెండు విషయాలు, నీటి మూలంగా జన్మించడము, ఆత్మ మూలంగా జన్మించడం అనే దాని గురించి ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్యాసేజ్ లోనే మనం చూస్తున్నాం. ఫైనల్ గా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి? నీటి మూలంగా అంటే నీటి బాప్తిస్మాన్ని సూచిస్తుందా? కాదు, వాక్యాన్ని సూచిస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ మీన్స్ టు బి బోర్న్ అగైన్. ఓకే, ఇప్పుడు రెండవ వచనం అంటే అనేకులు ఇదిగో బాప్తిస్మం ద్వారా రక్షణ పొందొచ్చని ఈ వచనంలో ఉంది అని మిస్కోట్ చేసేటువంటి వచనాలలో రెండవ వచనము మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్క్ 16 చాప్టర్ 16 వర్స్ 16. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధించు. ఇంత క్లియర్గా ఉంటే, ఎంత క్లియర్గా ఉంది? నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఎంత స్పష్టంగా ఉంది కదా. దీన్ని ఎట్లా కాదంటారు? ఎస్. సో నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడినని ఉంది కదా. రెండో భాగం ఎట్లా ఉంటే కరెక్ట్ ఉండేది అంటే ఈ తప్పు బోధకులు ఉన్నారు కదా, వాళ్ళు రక్షణ ద్వారా బాప్తిజం ద్వారా రక్షణ వస్తుందని చెప్పే వాళ్ళ ప్రకారం ఈ వచనంలోని మొదటి భాగానికి రెండో భాగానికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించి ఆ రెండో భాగం ఎట్లుంటే బాగుండేది వాళ్ళకు వీలుగా అనేది చెప్పడానికి చూడండి ఒకసారి. ఆ వచనాన్ని చూడండి జాగ్రత్తగా. అర్థమైందా? ఫస్ట్ దానికి రెండో దానికి ఉన్న తేడా ఏంటి? బాప్తిస్మమే. నమ్మి బాప్తిస్మం పొందినవాడు. సో రెండో భాగం కూడా ఈ అబద్ధ బోధకుల ప్రకారం ఏమై ఉండాలి? నమ్మక బాప్తిస్మము పొందని వాడు రక్షింపబడను ఉంది. కానీ అట్లుందా? అట్లా లేదు. అంటే రక్షణ బాప్తిస్మానికి ముడిపెట్టాలా, నమ్మకానికి ముడిపెట్టాలా? బాప్తిజం పొందినవాడు రక్షించబడకుండా పోతాడా? నమ్మని వాడు రక్షించబడకుండా పోతాడు. అదే కదా చూసారా మీరు రెండో భాగంలో? నశించేవాడు ఎవడు? క్లియర్ అయిందా ఇప్పుడు? శిక్ష అనుభవించేది నమ్మని వాడు కానీ బాప్తిస్మము పొందని వాడు కాదు. నమ్మిన వాడు బాప్తిస్మం తీసుకుంటాడు కానీ బాప్తిస్మం అతన్ని రక్షించదు. ఏం రక్షిస్తుంది? నమ్మకం, విశ్వాసం రక్షిస్తుంది. కాబట్టి యథార్థంగా నమ్మిన ప్రతివాడు బాప్తిస్మము ఖచ్చితంగా పొందుతాడు. ప్రభు అనుగ్రహించిన రక్షణకు బహిరంగంగా ఆయన ఆజ్ఞాపించిన విధానంలో అనగా బాప్తిస్మము ద్వారా
అంతరంగంగా జరిగిన మార్పుని సాక్షీకరించేందుకు విధేయత చూపని వ్యక్తి యథార్థంగా అసలు నమ్మాడని అనుకోవడానికే, నమ్మిన వ్యక్తి ఏం చేస్తాడు? విధేయత చూపిస్తాడు. అది వాడి గుర్తు, విశ్వాస యొక్క లక్షణం కదా. సో ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు కనుక దానికి విధేయత చూపించే మనసు అతనికి ఉంటుంది. అలా విధేయత చూపిస్తే అతను ఖచ్చితంగా బాప్తిస్మము తీసుకుంటాడు, ప్రభు ఆజ్ఞకు లోబడి కదా. కానీ బాప్తిస్మం మాత్రం అతను రక్షించేది కాదు. సరే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు అన్న మాటలు పట్టుకొని బాప్తిస్మమే రక్షణకు కారణమని లేక ఏకైక మార్గమని బోధించడం బైబిల్లోని సువార్తకు వ్యతిరేకం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడం కోసం మీరందరూ కోట్ చేసిన ఎగ్జాంపుల్స్ లోని కొన్ని ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ది ఏది చెప్పండి ఒకసారి, బాగా ఫేమస్ ఎగ్జాంపుల్. యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగ, అతను బాప్తిసం తీసుకున్నాడా? కాబట్టి ఖచ్చితంగా నరకానికి వెళ్ళి ఉంటాడు. నమ్మిక అతను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాడని చెప్పడానికి మనకు ఆధారం ఏంటి? ప్రభువు చెప్పిన మాటలే కదా. నేడు నీవు నాతో కూడా బాప్తిసం తీసుకోకుండా రక్షణ పొందాడు కదా. అవకాశం లేదు, ఆబ్వియస్లీ దాని రీజన్స్ దానికి ఉన్నాయి. కానీ బాప్తిసం మాత్రం తీసుకోలేదు, అయినా రక్షణ పొందాడు. నెక్స్ట్ లూకాసు వార్త, ఇది తీయద్దు మీరు, నేను చెప్పింది మాత్రమే తీయండి. లూకాసు వార్త 7:37-37 ఒక పశ్చాత్తాపడుతున్న స్త్రీ గురించి మనం చూస్తాం. ఆమె బాగా విపరీతంగా ఏడుస్తూ ఆయన పాదాలను కూడా కడిగినట్టుగా మనం చూస్తాం కదా. ఆ స్త్రీతో ఆయన ఏమంటాడు? నీ పాపములు అరే బాప్తిసం తీసుకోకుండా పాపాలు ఎట్లా క్షమించబడతాయి బాయ్? అట్లా చెప్తాడు యేసుప్రభువు వారు కదా. ముందు ఏం చెప్పాలా? వెళ్ళి బాప్తిసం తీసుకొని రా అమ్మా, యోహాన్ ఇస్తున్నాడో లేకపోతే ఎవరో ఇస్తారు కదా, తీసుకొని రా, అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయని చెప్పాలి కదా. కానీ అట్లా చెప్పకుండా నేనేమో డైరెక్ట్ గా నీ పాపాలు అంటే అవసరం లేదా బాప్తిసం? పాపాలు క్షమించబడడానికి, రక్షణ పొందడానికి బాప్తిస్మము అవసరం లేదని సేమ్ ఇదే మాటలు సుంకరితో చెప్తారు ఒకసారి. లూకా 18:13-14 అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకు ఎన్నో ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి, అతనికంటే అంటే ఆ పరిసైడు పక్కనే పరిసైడు ప్రార్థన చేస్తుంటాడు, అతనికంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అనే మాటలు చదువుతాం. అలాగే మత్తయి 9:2 ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన ఎదుగు తీసుకొని వచ్చాను. తెలుసు కదా, బెడ్ రిడెన్ వ్యక్తిని తీసుకొని వస్తారు. ఆ సందర్భం అందులో యేసుప్రభువు వారు ఏమంటున్నారు? యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడు ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. యోహాను 15:3 కూడా నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అనే మాట ద్రాక్షావళికి సంబంధించిన ప్యాసేజ్. నేనే నిజమైన ద్రాక్షావళిని అని చెప్తారు కదా, ఆ ప్యాసేజ్ లో అన్న మాటలు ఇవి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. యు ఆర్ ఆల్రెడీ క్లీన్ బికాస్ ఆఫ్ ద వర్డ్ విచ్ ఐ హావ్ స్పోకెన్ టు యు. సరే, ఇప్పుడు దాకా మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్ని ఏంటి? బాప్తిస్మము తీసుకోకుండా కూడా పాప క్షమాపణ, రక్షణ పొందిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ అన్ని ఇప్పుడు దాకా నేను చెప్తూ వచ్చాను. కొర్నేలి అలాగే అతని ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి గురించి ఇది తీసి చూద్దాం మనం. కొర్నేలి అలాగే అతని ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటని అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 44-48 వరకు వచ్చిన అలా వెళ్తున్నాయి వాటి దారిలో, అవి మన దారిలో మనం వెళ్దాం. యాక్ట్స్ చాప్టర్ 10:44-48 అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 44-48 వరకు ఉన్న వాక్య భాగము కొర్నేలి అలాగే అతని ఇంటి వారిలో జరిగిన సంగతుల గురించి చదువుతున్నాం. పేతురు ఏమంటున్నాడు? ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిన, అంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఓకే, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి పొందిరు. సో పరిశుద్ధాత్మ పొందుకున్నారు, పరిశుద్ధాత్మ వరము కూడా పొందుకున్నారు. అవునా? ఏమేమి పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మ వరమును కూడా పొందుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? 45 సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అనుజనుల మీద సైతం కుమ్మరింపబట్టు చూసి విభ్రాంతి ఉందిరి. 46 ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచూ దేవుని గణపరచుండగా వినిరి. 47 అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా? ఇక్కడ సీక్వెన్స్ చూడండి. అరే, బాప్తిస్మం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుతున్నారా? పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళని బాప్తిజం తీసుకోకుండా ఉన్నారేంటి ఇంకా అని ప్రశ్నిస్తున్నాడా? ముందేది? ముందు పరిశుద్ధాత్మను పొందడం, తరువాత బాప్తిస్మం. సో బాప్తిస్మం అంటే వాళ్ళు ఆత్మను పొందుకున్నారు అని ముందు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాని ఆధారంగా వాళ్ళని బాప్తిస్మం తీసుకోమని పేతురు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. సరే, ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు దాకా నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని వన్ సైడ్ అన్నమాట. ఏంటవి?
బాప్తిజం అవసరంతో సంబంధం లేకుండా కూడా రక్షించబడి పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మను కూడా పొందుకొని అవన్నీ జరిగినటువంటి సందర్భాలు ఇప్పుడు దాకా చూసాం, బాప్తిజం తీసుకోకుండానే, అంతకంటే ముందే. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బాప్తిస్మం తీసుకున్నాడు కానీ రక్షించబడలేదు. అంటే మనలో చాలా మందికి లాగా, మనలో అంటే క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళలో చాలా మందికి లాగా బాప్తిజం తీసుకున్నాడు కానీ రక్షించబడలేదు. ఎవరతను? గారడీ సీమోను. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 9 నుంచి ఉన్నటువంటి వచనాలు. సీమోను అను ఒక మనుష్యుడు ఉమ్, లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు ఉమ్, ఎవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు ఉమ్, జనులను విభ్రాంతి పరచుచుండెను. ఉమ్, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ ఉమ్, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టింది. ఉమ్, అతడు బహుకాలము గారడీలు చేయుచు ఉమ్, వారిని విభ్రాంతి పరిచినందున వారిని లక్ష్యము పెట్టింది. ఉమ్, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా ఉమ్, వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందింది. ఉమ్. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము ఇక్కడ చూడండి, సీమోను కూడా నమ్మి, పొంది నా బైబిల్లో వాటిని ఇట్లా అండర్లైన్ చేసుకుని ఉంటాను నేను, రౌండ్ అప్ చేసి. సీమోన్ ఏం చేశాడు? నమ్మి బాప్తిస్మం పొందాడు. ఫిలిప్పును ఎడబాయకండి ఉమ్, సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొంది. ఉమ్, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించడని యెరూషలేములోని అపోస్తలులు విని ఉమ్, పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. ఉమ్, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఉమ్, అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. ఉమ్, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండేది. ఉమ్, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా ఉమ్, వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఉమ్. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మను అనుగ్రహింపబడనని సీమోను చూచి, ఈ నమ్మి బాప్తిస్మం పొందిన ఆల్రెడీ సీమోన్ ఉన్నాడు కదా, హూ ఇస్ హి? ఈజ్ అ మెజిషియన్ కదా, గారడీలు చేసేటువంటి వ్యక్తి. అతను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి డబ్బులు పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో ఆ వాడు పరిశుద్ధాత్మను పొందు. ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ నాకు కూడా కావాలి, నీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పు, ఎంత అమ్ముతావు దీన్ని, నేను ఎంత కొనుక్కోగలను అని డబ్బులుంచి ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు కదా. అందుకు పేతురు ఉమ్. నీవు ద్రవ్యం ఇచ్చి పేతురు ఏమంటున్నాడు? పేతురు యాక్చువల్ గా శపిస్తున్నాడు అనమాట అతను చేసిన ఈ పనికి. నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచి ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుని, అంటే అసలు అతనికి అర్థమైందంటారా పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఏంటి, సువార్త అంటే ఏంటి అని అర్థమైందా? డబ్బులు ఇచ్చి కొనుక్కోగలమా? కొనుక్కోవచ్చు ఎవరైనా? రోమన్ కాథలిక్ చర్చ్ చెప్తుంది కదా అట్లాగని. ఏమని? పాప పరిహార పత్రాలు కొనుక్కుంటే పర్గేటరీ అనే స్థలం నుంచి మీరు విడిపించబడి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, రక్షించబడే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తారు కదా. కానీ అది సరైనదేనా? డబ్బులు ఇచ్చి మనం మన రక్షణ సంపాదించుకోవచ్చా? సంపాదించుకోలేదు. కానీ ఇతను కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు తప్పుపడుతున్నాడు కదా యేసుప్రభువు వారు. సారీ పేతురు. కంటిన్యూ చేయండి. నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఇది శాపం అన్నమాట. నీ వెండి నీతో కూడా, అంటే అతనే నీతో కూడా నశిస్తున్నాడు. అంటే వెండి నశించాలంటే ముందు ఎవరు నశించాలి? అతనితో కూడా ఉన్న వెండిని అతనితో పాటు నశించాలంటే అతను ముందు నీ హృదయం దేవుని ఎదుట సరియైనది కాదు. ఎగ్జాక్ట్లీ. నమ్మి బాప్తిస్మం పొందాడని పైన చెప్పారు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. సో బాప్తిజం తీసుకున్నంత మాత్రాన సరిపోతుందా? ఇందాక ఆంటీ చెప్తున్నాడు, నీళ్ళలో మునిగిలేస్తే సరిపోతుందా? నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేనంత వరకు ఆ బాప్తిస్మము ఎందుకు పనికిరాదు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకును. మారు మనస్సు పొందమని పేతురు సూచిస్తున్నాడంటే పైన నమ్మి అంటే ఏంటి దాని అర్థము? నమ్మలేదు, యథార్థంగా నమ్మలేదు, నిజంగా మారు మనస్సు పొందలేదు. నమ్మానన్న భ్రమలో ఉండిపోయి బాప్తిస్మం అయితే తీసేసుకున్నాడు, నీళ్ళలో మునిగిపోయాడు. కానీ నిజంగా యథార్థంగా నమ్మాడా? నమ్మిన వ్యక్తి అయితే ఇక్కడ మారు మనస్సు పొందమని ఎందుకు చెప్తున్నాడు పేతురు? మీకు అర్థమవుతుందా? ఎంత స్ట్రైట్ గా చెప్తున్నాడు, మారు మనస్సు పొందు. కంటిన్యూ చేయండి. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను నాకు కనబడుచున్నదని చెప్పాను. బా, ఎంత భయంకరమైన మాటలు కదా ఇవన్నీ. ఎవరికి చెప్తున్నారు? బాప్తిస్మము తీసుకున్న వ్యక్తికే చెప్తున్న మాటలు ఇవన్నీ. ఘోర దుష్టత్వంలో ఉన్నాడంట అతను కదా, దుర్నీతి బంధకాల్లోనూ ఘోర దుష్టత్వంలోనూ ఉన్నట్టు చెప్పబడింది.
అతను ఎట్లా రక్షించబడ్డాడు? నీళ్ళలో మునిగిలేస్తే రక్షించబడిపోయినట్ట? అస్సలు కాదు. పేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు ముందు మారు మనస్సు పొందు. 24th వరకు చదివేశారా? అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పారు. డబ్బులు ఇచ్చి ఆ వరాన్ని కొనేసుకున్నంత ఈజీగా వచ్చేసేయాలి మిగిలిన పాపక్షమాపణ, రక్షణ అన్ని కూడా. నీళ్ళలో మునిగిలేవడం ఎంత ఈజీ కదా. అరే బలి ఈజీగా ఉంది అని వెళ్ళి మునిగాడు, కానీ విశ్వాసం ఉందా? మారు మనస్సు ఉందా? సేమ్ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా అదే కదా, వరం కూడా ఈజీగా, పాపక్షమాపణ కూడా ఈజీగా. మీరు చేయండి ప్రార్థన, మీరు చేస్తే బాగా పనిచేస్తుంది. మీ దగ్గర సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి కదా, చేతులు పెడితే పరిశుద్ధాత్మ వచ్చేస్తున్నాడు కాబట్టి మీరు ప్రార్థన చేస్తే వెంటనే తొందరగా పని అయిపోతుంది కావచ్చు. నేను చేస్తే మళ్ళీ అది పోయినసారి మీ ఫెయిల్ అయినట్టు ఈసారి కూడా ఏమైనా అవుతుందేమో మళ్ళీ. కానీ ఈజ్ విల్లింగ్ టు రిపెంట్. ఇప్పుడైనా మారు మనసు పొందడానికి తను తగ్గించుకుంటున్నాడా అంటే అస్సలు కాదు కదా. బాప్తిస్మం అనే బాహ్య ఆచారం వల్ల ఏ వ్యక్తి రక్షించబడలేడని ఈ ఉదాహరణలన్నీ మనకి తెలియజేస్తున్నాయి. నపుంసకుడు ఎప్పుడు బాప్తిసం తీసుకుంటాడు? వెంటనే తీసుకుంటాడు కదా. ఏమైనా గ్యాప్ ఉంటుందా? ఉండదు. వెళ్తూ ఇదిగో నీళ్లు, బాప్తిసం తీసుకోవడానికి నాకు ఆటంకం ఏముందని వెంటనే వాళ్ళు నీళ్ళలోకి దిగినట్టుగా కూడా మనం చూస్తాం కదా. చెరసాల అధికారి యొక్క ఇంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఏ మాత్రము తడవ చేయకుండా నమ్మిన వెంటనే బాప్తిసం పొందాలనే ఆజ్ఞకు విధేయత చూపించినట్టు మనం చూస్తున్నాం. అయితే క్రైస్తవుడు ఏ సత్క్రియ చేసినా, ఏ మంచి పని చేసినా, అంటే ఏంటి, అది బాప్తిస్మమైనా, ప్రభు వల్ల ఆచరించడమైనా, ఇంకేదైనా సరే, ఏం చేసినా సరే దానిని రక్షణ పొందటానికి చెయ్యడు. రక్షణ పొందటానికి మనం ఏ క్రియలు చేయాల్సిన అవసరం లేదు, ఏ సత్క్రియలు మనల్ని రక్షించలేవు. కానీ రక్షణ పొందాడు కాబట్టి చేస్తున్నాడు. అది కృపచేతనైనట్లు ఇకను క్రియల మూలమైనది కాదు, కానీ ఎడల కృప ఇకను కృప కాకపోవును. అంటే మన రక్షణ ఒకవేళ కృప ద్వారా అన్నాం అనుకోండి, ఇక అది క్రియల మూలంగా. ఒకవేళ క్రియల మూలంగా అన్నాం అనుకోండి, అప్పుడు అది మనమే సంపాదించుకుంది. అది కృప ద్వారా. మీకు అర్థమైందా? కృప ద్వారా అయితే క్రియల మూలంగా కాదు, క్రియల మూలంగా అయితే కృప ద్వారా కాదు. క్రియల మూలంగా అంటే నేనే సంపాదించుకున్నాను కదా, ఇంకా అది కృప ఏముంది? నేను సంపాదించుకున్నాను. నేను యోగ్యునిగా, పాత్రునిగా దేవుని ముందు నన్ను నేను కనపరుచుకొని, నిర్దోషునిగా నన్ను నేను నిలబెట్టుకొని కలిగి నేను సంపాదించుకున్నది అవుతుంది క్రియల మూలంగా అయితే. కానీ అది క్రియల మూలమైనది కాదు. ఇందాక మనం చదివినటువంటి ఎఫెషియన్స్ రిఫరెన్స్ లో ఒక్కసారి మళ్ళీ 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో ఒక మాట ఉంది కదా, దేనికోసం మీరు రక్షించబడ్డారనే ప్రశ్నకు సమాధానం చెప్పండి ఆ వచనంలో నుంచి. దేనికోసం రక్షించబడ్డారు మీరు? అవే పదాలు కనబడతాయి మీరు చదవంగానే. ఎఫెషియన్స్ 2:8-10, 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 10లో దేనికోసం మీరు రక్షించబడ్డారు? కరెక్ట్. దానికి ముందు కొన్ని మాటలు ఉన్నాయి, అవి కూడా కలిపి చెప్పండి. ఎవరు సిద్ధపరిచినవి? మీకు అర్థమైందా? ఫస్ట్ ఏం చెప్పాడు? క్రియల మూలముగా కాదు, విశ్వాసము ద్వారా కృపచేతనే అని చెప్పాడు కదా. కాదు. మరి దేనికోసం రక్షించబడ్డాం మనము? దేవుడు వెనకాల కాదు. ఇప్పుడు ఇది రక్షణ స్థితి అనుకోండి, మధ్యలో మనం రక్షణ స్థితిలో ఉన్నాం. ఇవన్నీ వెనకాల క్రియలు అనుకుందాం, ఇవన్నీ ముందు క్రియలు అనుకుందాం. అర్థమైందా? ఇదేమో నేను రక్షించబడక ముందు, ఇదేమో రక్షించబడిన తరువాత. రక్షించబడక ముందు నేనేమైనా చేయాలా? క్రియలు ఏమైనా, సత్క్రియలు ఏమైనా చేయాలా? అవసరం లేదు. ఏం చేసినా సరే నా రక్షణ నేను సంపాదించు, కేవలం విశ్వాసము ద్వారా కృపచేతనే. కానీ రక్షణ ఎందుకు పొందాను? వాట్ ఈస్ ద పర్పస్? ఏం చేయడం కోసం నేను రక్షించబడ్డాను? దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఆ సత్క్రియల్లో భాగమే బాప్తిస్మము, ప్రభు బలను ఆచరించడము, సహవాసం చేయడము, మిగిలిన కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఉన్న విశ్వాసులకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ, సమస్త నీతి క్రియలు అవి నువ్వు రక్షణ పొందిన తర్వాత చేయాల్సినవే గాని రక్షణ పొందడం కోసం నువ్వు చేయాల్సినవి. అర్థమైందా? రక్షణ స్థితిలోకి నువ్వు రావడానికి ఏం చేయక్కర్లేదు, కానీ పొందిన తర్వాత నువ్వు చేయాల్సినవి మాత్రము ఉన్నాయి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, వాటి కొరకు దేవుడు నిన్ను రక్షించను. నేను ఏం సత్క్రియలు చేయకుండా కూర్చుంటానంటే అది విశ్వాస లక్షణము. బైబిల్
అంటే బాప్తిస్మము బల్ల అనేవి దీని మీనింగ్ ఇదే అనడానికి అదే అని కాదు, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద గుడ్ వర్క్స్. అన్ని సమస్త నీతి క్రియలు, సత్క్రియలు ఏవైతే విశ్వాసి చేయాలని ఆజ్ఞాపించబడ్డాడో అవన్నీ దేవుడు మనం చేయడం కొరకు ముందుగా నిర్ణయించి తన ప్రవక్తల చేత వాక్యము ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. వాటిని మనం విధేయత చూపించి లోబడుతూ ఉన్నాం. అట్లా ఇప్పుడు 3వ వచనం, అంటే చాలా మంది మిస్కౌట్ చేసే 4 వర్సెస్ అని చెప్పాను కదా. ఇప్పుడు 3rd వర్స్ చూద్దాం. 1 Peter chapter 3 verse 21. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కరెక్ట్. బాప్తిస్మం అనే పదానికి గ్రీకు పదం ఏంటో తెలుసా ఎవరికైనా? బాప్టిజో. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, సిమిలర్ సౌండింగ్ కదా. బాప్టిజో గ్రీక్ వర్డ్. అంటే ఏంటో అర్థం తెలుసా? ముంచడం, ఓన్లీ ముంచడం. అది ఇసుకలో ముంచినా, దేంట్లో పనిలో మునిగినా సరే దాన్ని బాప్టిజం అనే వర్డ్ వాడచ్చు. మనం పనిలో అప్పుడప్పుడు మునిగిపోయామని అంటాం కదా, దానికి కూడా ఆ పదం వాడతారు యాక్చువల్ గా. అర్థమైందా? దేంట్లో ఇమ్మర్షన్, మునగడము, ముంచడము అనేది బాప్టిజో అన్న మాటకు అర్థం అనమాట. కానీ బాప్తిస్మం అన్న పదం కనబడిన ప్రతిసారి అది నీటి బాప్తిజం గురించే మాట్లాడుతుంది అనుకోవాలా? ఏదో మునగడం గురించి మాట్లాడుతుంది. ప్రతిసారి నీళ్ళలోనే మునగడం గురించి మనం అనుకుంటే మనమే అపార్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ నీళ్ల ప్రస్తావన ఉందా? ఇక్కడ లేదు కదా. ఈ వచనంలో పైపెచ్చు అది అస్సలు కాదు అనేటట్టు కొన్ని మాటలు ఉన్నాయన్నమాట. ఇక్కడ అది నీటి బాప్తిజం గురించి మాత్రం మాట్లాడట్లేదు అని చెప్పడానికి మాత్రం కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటా మాటలు? ఆ వచనం చూసి చెప్పండి. శరీర మాలిన్యము. మన నీళ్ళలో మునిగితే కొద్ది గొప్ప మన శరీర మాలిన్యం పోయే అవకాశం ఉందా లేదా? అదే పోతుంది, అంతే కదా. అది మాత్రమే పోతుంది. మన హృదయాలు కూడా కడగబడతాయా? మన పాపం కూడా కడగబడుతుంది నీళ్ళలో. కాబట్టి ఇక్కడ ఈ బాప్తిస్మం అనే మాట ఖచ్చితంగా నీటి బాప్తిస్మం గురించి మాత్రం క్లియర్ కదా. శరీర మాలిన్యం నుంచి ఎందుకనగా అనే మాట ఉందా కనెక్టింగ్ అక్కడ. అదేదనగా దీనికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని ఏదో బాప్తిస్మం మనల్ని రక్షిస్తుందంట. వింటున్నారు కదా? బాప్తిస్మము రక్షించుచున్నది అనే మాటలు కనెక్ట్ చేసుకుంటున్నారా? బాప్తిస్మము రక్షించుచున్నది. ఏ బాప్తిస్మము? శరీర మాలిన్యాన్ని పోగొట్టే బాప్తిస్మము. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు గాని యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలలోకి మనము బాప్తిస్మము పొందడం, క్రీస్తు తోటి మనం ఐక్యపరచబడడం, ఆయనతో కూడా మన మారు మనసు పొందినప్పుడు, రక్షించబడినప్పుడు జరిగింది ఏంటి? మన పాప స్వభావంతో కూడిన, పతన స్వభావంతో కూడిన మనం ఏం చేయబడ్డాం? ఆయనతో కూడా చనిపోయి, ఆయనతో కూడా సమాధి చేయబడి, ఆయనతో కూడా తిరిగి నూతన ఆత్మ, నూతన జీవము కలిగి తిరిగి లేపబడ్డాము. అలా క్రీస్తులో మనం ఐక్యపరచబడ్డాం. క్రీస్తులోనికి మనము బాప్తిస్మం పొందుకున్నాం. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలలోనికి మనము బాప్తిస్మము పొందాము. అంతకుముందు మన మనస్సాక్షి నిర్మలంగా ఉందా? లేదు. అదేం చేస్తుంది? మన మీద నేరస్థాపన చేస్తుంది కదా. నేరస్థాపన చేస్తుంది. దాని నుంచి కూడా మనల్ని విమోచించి నిర్మలమైన మనస్సాక్షి మనం పొందుకోవడం కొరకు దేవుడి ముందు ఎదుట చేసే విజ్ఞాపన, అండ్ అపీల్ టు గాడ్ ఫర్ ఎ గుడ్ కాన్షియన్స్ అనే మాట చదువుతున్నాం అనమాట. ఇలా మారు మనసు పొంది, పాపాల నుంచి కడగబడి, పవిత్రపరచబడి, నిర్మలమైన మనస్సాక్షి పొందడం క్రీస్తు పునరుద్ధానం వల్లనే సాధ్యపడింది. కాబట్టి కాస్త లోతుగా ఆలోచించినప్పుడు రక్షించేది నీటిలో మునిగి లేచే క్రియ కాదు గాని దాన్ని సాదృశ్యపరిచే అంతరంగిక మార్పు మాత్రమే. లోపల జరగాలి మార్పు, దాని ద్వారా రక్షణ వస్తుంది. కానీ పైన ఒక క్రియ, ఒక ఆచార సంబంధమైన రక్షణ, బాప్తిస్మం అనే ఒక మునిగి లేచే క్రియ ద్వారా మనము రక్షణ పొందలేము. ఈ వచనంలో ఉన్న బాప్తిస్మం మనము ఇప్పుడు నేను పైనుంచే చెప్పే ఆ కామన్ థీమ్ మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే సేమ్ పాయింట్ రిపీట్ చేస్తున్నాడు కదా అని అనిపిస్తుంది. కానీ అది కాదు. మీరు ఆలోచన చేసి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏ వర్డ్స్ ని పాయింట్ చేస్తున్నాను, అందులో ఏ మాటలు చూపిస్తున్నాను, దాని భావం ఏంటని చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోవాలి. 1 Peter 3:21 చాలా మంది కోట్ చేస్తారు. ఇదిగో బాప్తిస్మం రక్షించున్నది, బాప్తిస్మము రక్షించున్నది అని చెప్తున్నారు కదా. కానీ ఏ బాప్తిస్మం అది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నీటి బాప్తిస్మం మాత్రము కాదు. అంతరంగంలో రక్షణ కార్యం జరిగిన తర్వాత అవకాశం ఉన్న ప్రతి వ్యక్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందుకు సాదృశ్యమైన నీటి బాప్తిస్మం తప్పక తీసుకోవాలి. మనం బాప్తిస్మం అసలు అవసరం లేదని చెప్తున్నామా? లోపల మార్పు పొందినటువంటి వ్యక్తి దాన్ని సాదృశ్యపరిచే బాప్తిస్మంలో ఖచ్చితంగా
పాలు పొందులు పొందాలి, ఖచ్చితంగా బాప్తిస్మము తీసుకోవాలి. అయితే అటువంటి రక్షణ అనుభవం అయితే లేకుండా నీటి బాప్తిస్మం తీసుకుంటే అది కేవలము శరీర మాలిన్యాన్ని తీసివేయడం మాత్రమే అవుతుంది తప్ప ఈ 1 Peter 3:21 లో చెప్పిన బాప్తిస్మం మాత్రము అవ్వదు. బాప్తిస్మం వల్ల రక్షణ కలుగుతుందనే వారి అపార్థానికి ఈ వచనంలో అసలు ఏమాత్రము తావలేదు. 4th verse, 4వ వచనం, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. Acts chapter 2 verse 38. అపార్థం చేసుకునేటువంటి 4వ వచనం. Acts chapter 2 verse 38, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారుమనసు పొంది ఉమ్, పాపక్షమాపణ నిమిత్తము ఉమ్, ప్రతివాడు ఉమ్. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుట. ఆ పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి. ఎంత స్ట్రైట్ ఉంది కదా, ఎంత స్ట్రైట్ గా వచ్చారు కదా. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున, మళ్ళీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కాదు, అది వేరే క్వశ్చన్ కింద మనం డీల్ చేద్దాం దాని సంగతి. కానీ మెయిన్ అక్కడ చూడాల్సిందండి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మిగిలిన లేఖనాలు అంతట్లో చెప్పే సత్యాన్ని ఒక్క వచనంలో ఉన్న మాటలతో చెప్తున్నాను చూడండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఈ వచనం మీ అందరికీ తెలుసు కదా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని పవిత్రపరిచేది బాప్తిస్మమా, యేసు రక్తమా? అంటే యాక్స్ లో ఉన్న వర్స్ తప్పని చెప్తున్నారు మీరు. మిమ్మల్ని పవిత్రపరిచేది బాప్తిస్మమా, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని చెప్పారు కదా ఇందాక. కానీ కాబట్టి కదా, కాబట్టి ముందుగా అన్నట్టు ఇదే మీరు మారుమనసు పొందిన తర్వాత అంటే మనం తర్వాత ఇవన్నీ కరెక్ట్ కదా తెలుసుకోవడానికి ముందు ఇవన్నీ పరిశీలించాలా? ఏదో చెప్తున్నావు ఏంటమ్మా? పాపక్షమాపణ పొందుకున్నాను కాబట్టి ఉమ్. బాప్తిసం తీసుకోవాలి, అలా కూడా అనుకోవచ్చు. అట్లనే తీసుకోవాలి అది. కానీ అట్లా ఒప్పుకోరు అనమాట యూజువల్ గా. ఎందుకు ఒప్పుకోరంటే అక్కడ సవరించాల్సినటువంటి ఒక విషయం ఉంది. ఏంటది? ట్రాన్స్లేషన్ లోనే ఉన్నటువంటి ఇబ్బంది, తర్జుమాలో ఉన్నటువంటి ఇబ్బంది అనమాట. ప్రతి వాడు కరెక్ట్, అది కాదు అక్కడ ఆ పదం కాదు, కానీ ఆధారముగా అనే మాట ఉందా? పాప క్షమాపణ ఆధారముగా, Acts 2:38 లో కదా, అది మన కీవర్డ్స్ అక్కడికి వచ్చేసాయి. పాప క్షమాపణ ఆధారముగా ఉందా? దానికి గ్రీక్ లో వాడిన వర్డ్ ఎయిస్ అనే పదం వాడారు. దాన్ని ఇంకా ఎలాగా ట్రాన్స్లేట్ చేయొచ్చు? వేరేలా కూడా ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే, సారీ, ఆధారముగా లేదు కదా అక్కడ, నిమిత్తం అని ఉంది కదా. సో దాన్ని నిమిత్తము అని కాకుండా ఆధారముగా అని కూడా ట్రాన్స్లేట్ చేయొచ్చు. మీకు అర్థమైంది కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు అందరు బాగా ఫాలో అవుతున్నారు. కాదు, నేను అట్లా చేయలేదు, కానీ నేనే పొరపాటు చేశాను. సరే, ఎయిస్ అనే పదాన్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేశారు? నిమిత్తం అంటే దాన్ని పొందుకోవడం కోసం మనం చేయాలన్నట్టుగా అర్థం వస్తుంది. కానీ అక్కడ వాడిన ఎయిస్ అనే గ్రీక్ వర్డ్ కి అదే అర్థం రావాల్సిన అవసరం లేదు. దానికి చాలా అర్థాలు వచ్చే అవకాశం ఉంది. అందులో ఒక అర్థం ఏంటంటే, పాపక్షమాపణ ఆధారముగా, పాపక్షమాపణ పొందుకున్నావు కాబట్టి దాన్ని సాదృశ్యపరుస్తూ నువ్వు బాప్తిస్మము తీసుకోవాలి. దీన్ని ఇంత కష్టపడే బదులు గ్రేస్ మినిస్ట్రీస్ వాళ్ళ వాడుక భాష అనువాదం నేను చాలాసార్లు కోట్ చేస్తుంటాను కదా, వాళ్ళు ఎట్లా ట్రాన్స్లేట్ చేశారో చెప్తున్నాను చూడండి ఒకసారి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ ఆధారముగా ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని దీన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా బాప్తిస్మం ద్వారానే రక్షణ వచ్చే పని అయితే యేసుక్రీస్తు అసలు ఈ లోకానికి రావడం ఎందుకు? ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బాప్తిస్మం ద్వారానే రక్షణ పొందగలిగే అవకాశం ఉంటే అసలు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం ఎందుకు? ఇంకా ఆల్రెడీ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ పని చేస్తున్నాడు కదా. ఆయనకో ఇంకొక వ్యక్తికో ఈ బాప్తిస్మాలు ఇవ్వండి అనే పని పురమాయిస్తే సరిపోయిండేది. ఆయన అంత పని కట్టుకొని, అంత తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి అంత శ్రమపడి అంత చదివి ఎందుకు? అది అంతే ఇంకా కదా. మెస్సియా నందు విశ్వాసం ఉంచండి అని పాత నిబంధన ప్రవక్తలు, పాత నిబంధన భక్తులకు చెప్పారా? అట్లా మనకు కూడా చెప్పేస్తే సరిపోయేది కదా. విశ్వాసం ఉంచండి, బాప్తిసం తీసుకోండి అని ప్రకటించి నీళ్ళలో ముంచి లేపితే అయిపోయాయి. యేసుప్రభువు రావాల్సిన అవసరం ఏముంది? ఇంకా రక్షణకు బాప్తిస్మము తప్పనిసరి అయితే మరి ఇదే పేతురు, ఏ పేతురు? Acts 2:38 లో మాట్లాడిన ఇదే పేతురు 3rd చాప్టర్ లో 19th verse లో మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. 20th verse లో 3వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుల
మీ కొరకు నియమించిన మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును క్రీస్తు యేసును ఆయన పంపునట్లు పంపునట్లును. పాపములు తుడిచివేయబడు నిమిత్తం ఇక్కడ నుంచి చూడండి, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము. మారు మనస్సు నుండి తిరిగి అరే బాప్తిజం గురించి చెప్పట్లేదేంటి? బాప్తిస్మం రక్షణకు అంత అవసరమైంది అయితే అక్కడ చెప్పినట్టుగా మారు మనసు పొంది బాప్తిస్మము పొంది అని చెప్పొచ్చు కదా. కానీ ఇక్కడ బాప్తిజం గురించి చెప్తున్నాడా? కేవలం దేని గురించి చెప్తున్నాడు? మారు మనసు గురించి మాత్రమే చెప్తున్నాడు. ఎందుకు? మర్చిపోయాడా? పోనీ పేతురు మర్చిపోతే మన పౌలన్నయ్య ఉన్నాడు కదా, ఆయన అడుగుదాం. పోనీ ఆయన అడిగితే ఏం చెప్తాడు? 1 కొరింథీ 1:17 చూడండి, ఆయన ఏమంటున్నాడు? 1 Corinthians chapter 1 verse 17. క్రీస్తు నన్ను పంపలేదు పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాడు. ఎస్, దేనికోసం పంపడలేదంట? అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? హలో, వీళ్ళు నేను ఎవరి దగ్గర బాప్తిజం తీసుకున్నాను తెలుసా నీకు? అని వాళ్ళు ఫ్యాక్షన్స్, గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి దీన్ని బట్టి కూడా. అందుకే ఏమంటున్నాడు, నేను అట్లా ఎవరు అతిశయించకుండా ఉండడానికి, నేను అసలు బాప్తిస్మాలు ఇవ్వడానికి పిలువబడలేదు, నేను అంతకంటే ప్రాముఖ్యంగా ఇంకా దేన్నో ప్రకటించడానికి నేను పిలువబడ్డాను. ఏంటది? సువార్త. సిలువను గురించిన సువార్త ప్రకటించడానికి నేను పిలువబడ్డాను. ఊరికే బాప్తిస్మాలు ఇస్తూ కూర్చోడానికి కాదు, అది ప్రాముఖ్యం. అది లేకుండా ఇది ఎందుకు? ఇంకా అసలు రక్షణ పొందకుండా మారు మనసే పొందకుండా ఊరికే బాప్తిస్మాలు ఇచ్చుకుంటూ కూర్చుంటే సరిపోతుందా? నేను అందుకోసం పిలువబడలేదు అనే వాటి చెప్తున్నాడు కదా. ఇటువంటి వచనమే మరొకటి ఉంది. ఎటువంటిది? Acts 2:38 లాంటి ఇంకో వర్స్ ఉంది. ఒకసారి చూడండి, 22 Acts 22:16 అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. కనుక ఉమ్, నీవు తడవు చేయుట ఎందుకు? ఉమ్, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాడు. ఇక్కడ చూడండి, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపాలు కడుక్కో. ఏమేం చేయాలంట? ముందు లేవాలి. అవునా? లేచారు? మీరు లేచే ఉన్నారా? లేవాలి. తర్వాత ఎవరెవరు ఉన్నారా? ఓకే. లేచిన తర్వాత ఏం చేయాలి? హలో చెప్పాలి అందరికి. మీ పక్కన వాళ్ళకి హలో చెప్పండి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయాలి. మూడోది ఏం చేయాలి? బాప్తిజం. అప్పుడు మీరు పాపాలు కడగబడతాయి అన్నట్టుగా చెప్పబడింది కదా. కానీ దాన్ని వాడుక భాషలో చక్కగా తర్జుమా చేశారు. ఏమని తర్జుమా చేశారు చెప్పనా? అయితే మీరు ఇంకా ఆలస్యం చేయడం దేనికి? లేచి బాప్తిస్మం పొందండి, ఫుల్ స్టాప్. లేచి బాప్తిస్మం పొందండి, ఫుల్ స్టాప్. ఆయన పేర ప్రార్థన చేస్తూ మీ పాపాలు కడిగి వేసుకోండి. సో పాపాలు కడిగి వేసుకోవడం, నాకు ఆ పేపర్ మీద నా వచనాలు, నా బైబిల్లో నేను ఎట్లయితే అండర్లైన్ చేసుకొని కనెక్షన్స్ డ్రా చేసుకుంటానో అట్లా గాల్లో గీస్తున్నాను మీకు. పాపాలు కడిగి వేసుకోవటం అనే దాన్ని దేంతో ముడిపెట్టి చూడాలి? ప్రార్థన చేయడంతో. అంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనకు ముడిపెట్టాలా, బాప్తిస్మానికి ముడిపెట్టాలా? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనకు ముడిపెట్టి చూడాలి కానీ బాప్తిస్మానికి కాదు. అందుకే వాళ్ళు చక్కగా దాన్ని ప్రాపర్ గా ట్రాన్స్లేట్ చేస్తారు. మీరు బాప్తిస్మం పొందండి, ఫుల్ స్టాప్. తర్వాత మీరు ప్రార్థన చేసి మీ పాపాలు కడిగి వేసుకోనండి అని. సో మనం చాలా రకాలుగా చూసాం కదా. కొన్ని చోట్ల ఏమో మనం అపార్థం చేసుకుంటున్నాం. నీటి మూలంగానే నీటి బాప్తిస్మం అనుకోవడం, బాప్తిస్మం అనగానే అది నీటి బాప్తిస్మం అనుకోవడం, అలా మనం అపార్థం చేసుకునేవి కొన్ని. అయితే ట్రాన్స్లేషన్ లో ఉన్న ఇబ్బందులు మరికొన్ని. ఇవన్నీ మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. కొంచెం కష్టమే, 1-4 సార్లు వినడము చదవడం చేస్తూ ఉంటే గుర్తుంటాయి. ఓకేనా? ప్రభు నామం బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని మనం Acts 2:21 లో చదువుతాం. ఏమని చదువుతాం? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు. కాబట్టి బాప్టిజమల్ రీజనరేషన్, బాప్తిస్మము ద్వారా రక్షణ అనేది పూర్తిగా వాక్య భిన్న సువార్త. ఇది అపోస్తలీయ సువార్తకు సంపూర్ణంగా వ్యతిరేకమైనది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చివరిగా చదువుకుంటే ఈ అంశాన్ని మనం ముగించుకోవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల శాపగ్రస్తుడు అవునుగాక. సో క్రియల ద్వారా లేదా బాప్తిస్మము ద్వారా రక్షణ అనే సువార్తను ఎవరైనా బోధిస్తుంటే
అది వాళ్ళు ఏ సువార్తని భిన్నమైన సువార్తను బోధిస్తున్నారు, అటువంటి వాళ్ళు వాక్యం ప్రకారము శాపగ్రస్తులు. మీకు చెప్పమంటారు, ఇది ఎంత 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 ఎక్కువగా మనం విన్న సువార్త అంతా ఇదే, మనం విన్న గాస్పెల్ ఇదే విన్నాం. ఏ విన్నాం? క్రియల ద్వారా రక్షణ, క్రియల ద్వారా రక్షణ. నువ్వే ఏవో నీతి పనులు చేయాలి, అదే ఆ నీతి క్రియలని దేంతో మొదలు పెట్టాలి? బాప్తిజంతో మొదలు పెట్టాలి. మొదలుపెట్టి చేసుకుంటూ చేసుకుంటూ చచ్చేంత వరకు చేసుకుంటూ పోతే అప్పుడు డిసైడ్ అవుతుంది ఫైనల్ గా నువ్వు నరకానికి పోతావా పరలోకానికి పోతావా అనేది. క్రియల ద్వారా రక్షణ అనే ఈ సువార్త మనం వింటూ వచ్చాము. ఈవెన్ ఈ భిన్నమైన అబద్ధ తప్పుడు సువార్తను మన పిల్లలకి చెప్పించడం మాత్రం మనకి ఇష్టం లేదు. ఎందుకు? శాపగ్రస్తుడవునుగాక. మేమైనను పరలోకం నుంచి ఒక దూత అయినను వచ్చి చెప్పినా సరే మీరు వాటిని యాక్సెప్ట్ చెయ్యొద్దు అనే ఆజ్ఞ చాలా స్పష్టంగా చెప్పబడింది. రక్షణ పొందిన వారికి బాప్తిస్మం అవసరం లేదనే బోధ కూడా బైబిల్ కి వ్యతిరేకమైన బోధ. మీకు అర్థమైందా? రక్షణ పొందిన వారికి బాప్తిస్మం అవసరం లేదని చెప్తున్నాం మనము. అట్లా చెప్పినా సరే మనం వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నట్టే కదా. రక్షణ పొందిన వ్యక్తి తప్పక బాప్తిస్మము తీసుకోవాలి. ఉద్దేశపూర్వకంగా బాప్తిస్మం తీసుకోకపోవడం దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించడమే అవుతుంది. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి ఏం చేశారంటే, పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మము పొందకుండా వారి విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. అలా మనం వాక్యానికి అవిధేయత చూపించే వాళ్ళంగా ప్రభు ఆజ్ఞకు లోబడకుండా ఉండాలని మనము చెప్పట్లేదు కదా. రక్షణకు అది మూలం కాదు, అది కారకం కాదు. ఇట్ ఈస్ నాట్ ద కాజ్. బాప్తిజం వల్ల రక్షణ పొందరు అని చెప్తున్నాం, కానీ పొందిన వ్యక్తి తప్పక బాప్తిస్మము తీసుకోవాలి, తీసుకుంటాడు. ప్రభు ఆజ్ఞకు లోబడేటువంటి మనసు అతనికి ఉంటుంది.